వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ప్రసార భారతి రీజనల్ న్యూస్ యూనిట్ హైదరాబాద్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాలను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి రెండు రకాల వ్యక్తులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి శాలరీ ఎక్కువ ఉంటుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అనేది ఉండదో వీళ్ళకి శాలరీ అనేది తక్కువ ఉంటుంది. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎటువంటి అప్లికెంట్ ఫీజు కూడా లేకుండా ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. సో కాబట్టి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలి, దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి డైలీ ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ పైన కనుక మీరు క్లిక్ చేస్తే ఆల్ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని కూడా నేను వీడియోస్ చేస్తాను కాబట్టి ప్రతిరోజు మీరు ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా పొందుతారు. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలయ్యాయో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో మీరు వాటిని చూసి మీకు ఏమైనా క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే మీరు ఈ జాబ్స్ అన్నిటికీ కూడా అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కొక్క పోస్టుకి చాలా రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్ గురించి నేను చెప్తాను. సో మీకు ఏవి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చూసుకొని ఆ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి తెలుగు న్యూస్ రీడర్. దీనికి 21 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ద కాన్సర్న్ లాంగ్వేజ్ అంటున్నారు, అంటే మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది బాగా వచ్చి ఉండాలి. అలాగే కెమెరా ఫ్రెండ్లీ ఫేస్ అనేది ఉండాలి. వాయిస్ బాగా క్వాలిటీగా ఉండాలి. అలాగే ప్రొనౌన్సియేషన్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ రీజనల్ అండ్ ఇండియన్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీవీలో కానీ రేడియో మీడియాలో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఇంగ్లీష్ నాలెడ్జ్, అలాగే ఇంటర్వ్యూస్ పీపుల్ ఎబిలిటీ టు ఇంటర్వ్యూ పీపుల్స్ని ఇంటర్వ్యూ చేయడం న్యూస్లో, ఇలాంటివి ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 3 ఇయర్స్ కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే రోజుకు 2400 రూపాయల షిఫ్ట్కి, అంటే రోజు కాదు షిఫ్ట్కి 2400 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే పర్ డే షిఫ్ట్కి 1875 రూపాయల శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఉర్దూ న్యూస్ రీడర్. డిగ్రీతో పాటుగా ఉర్దూ పైన నాలెడ్జ్ ఉండి, కెమెరా ఫ్రెండ్లీ ఫేస్ ఉండి, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చెప్పగలిగి, రీజనల్ అలాగే కరెంట్ అఫైర్స్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. 21 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు 3 ఇయర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే పర్ డే షిఫ్ట్కి మీకు 2400, ఫ్రెషర్స్ అయితే పర్ డే షిఫ్ట్కి 1875 రూపాయలు మీకు శాలరీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో ఎడిటర్ తెలుగు అండ్ ఉర్దూ. 21 నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్లో కంప్లీట్ చేసి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 1500 రూపాయలు పర్ డే మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు అండ్ ఉర్దూ. 25 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. దాంతోపాటుగా డిగ్రీ లేదా డిప్లొమా అనేది జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్లో చేసిన వాళ్ళు, 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అండ్ న్యూస్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2400 రూపాయలు పర్ డే షిఫ్ట్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కాపీ ఎడిటర్స్ తెలుగు అండ్ ఉర్దూకి సంబంధించి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. దాంతోపాటుగా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా 10th ఉన్నటువంటి రిలవెంట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు. అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు. 1500 రూపాయల పర్ డే షిఫ్ట్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు అండ్ ఉర్దూ. 21 నుంచి 50 సంవత్సరాల ఏజ్ ఉండాలి. డిగ్రీతో పాటుగా డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజంలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2100 రూపాయల పర్ డే షిఫ్ట్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్. 25 నుంచి 50 సంవత్సరాల ఏజ్ ఉండాలి.
అండ్ డిగ్రీతో పాటుగా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ టీవీ అండ్ రేడియో ప్రొడక్షన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రూ. 1,500 పర్ డే షిఫ్ట్‌కి ఇవ్వడం జరుగుతుంది శాలరీగా. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఇవి మనకి మొత్తం 7 రకాల పోస్టులు అనేవి మీకు చెప్పాను. ఇందులో మీకు ఏది క్వాలిఫికేషన్ ఉంది అనేది ఇప్పుడు మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత దీనికి ఏ విధంగా అప్లికేట్ చేసుకోవాలి అంటే, సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని ప్రింట్ తీసుకొని ఫిలప్ చేయాలి. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. నేమ్ ఆఫ్ ద కేటగిరీ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మనకి 7 రకాల పోస్టులు ఉన్నాయి కదా, దాంట్లో మీరు ఏది అప్లై చేయాలనుకుంటున్నారో అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ మీ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అనేది టిక్ చేయండి. జెండర్ మేలా ఫిమేలా అనేది రాయండి. నేషనాలిటీ ఇండియన్ అని రాయండి. ఇక ఏవైనా డీటెయిల్స్ ఉన్నాయో వాటిని అంటే ఈ పాకిస్తాన్ నుంచి ఎవరు మైగ్రేట్ కావాలేదు కాబట్టి నో అని టిక్ చేయండి. కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, అదర్స్ అనేది ఇక్కడ టిక్ చేసుకోండి. మీకు ఏం లాంగ్వేజెస్ వచ్చు. సో ఇక్కడ లాంగ్వేజెస్ ఏమొచ్చు అనే దగ్గర తెలుగు టిక్ చేయండి. తెలుగు అని రాస్తుంది ఇక్కడ, తెలుగు రాసి మీకు మాట్లాడడం వచ్చా, చదవడం వచ్చా, రాయడం వచ్చా 3 టిక్ చేయండి. నెక్స్ట్ ఉర్దూ, అలాగే ఇంగ్లీషు, హిందీ, మీకు ఏ లాంగ్వేజ్, తమిళ్ ఏది వస్తే అది ఇక్కడ రాయండి. మెయిల్ ఐడి, కాంటాక్ట్ ఫోన్ నెంబర్సు, అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్, అలాగే ఆధార్ నెంబరు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు కోర్టు కేసులు ఏమైనా పెండింగ్ ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్, 10th, ఏదైనా అదర్ క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ రాయండి. సాఫ్ట్వేర్ స్కిల్స్ ఏమైనా ఉంటే దాన్ని ఇక్కడ రాయండి. అవార్డ్స్ ఏమైనా మీరు ఇంతకుముందు పొంది ఉంటే దాన్ని ఇక్కడ రాయండి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాయండి. ఎక్స్పీరియన్స్ సంబంధించి ఎన్ని ఆర్గనైజేషన్స్లో చేసినా ఇక్కడ వరుసగా మీరు రాసుకోవచ్చు. అలాగే కాపీస్ ఆఫ్ ద టెస్టిమోనియల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ సీరియల్ నెంబర్ 14 to 17 అన్నారు. సో మనకి ఇక్కడ 14 ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆధార్ కార్డు, ఈ క్వాలిఫికేషన్ సంబంధించినవి వీటన్నింటి యొక్క కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ అనేది పెట్టాలి. రిఫరెన్స్ ఏమన్నా ఉంటే అది రాయండి, లేదా బ్లాంక్ పెట్టండి. ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా వాళ్ళకి ఇవ్వాలంటే అది ఇక్కడ ఫిల్ చేయండి. డిక్లరేషన్ చదువుకొని ఇక్కడ సిగ్నేచర్ చేయండి. సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీవి వాటిని పిన్ చేసుకొని ఈ యొక్క అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో హ్యాండ్ అప్లికేషన్స్ విల్ బి టేకెన్ బిట్వీన్ మండే టు ఫ్రైడే ఫ్రమ్ 10 AM to 4 PM అంటున్నారు. అంటే డైరెక్ట్గా కూడా మీరు అప్లికేషన్స్ అనేది తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వవచ్చు, లేదా బై ఎన్విలాప్లో పెట్టి పోస్ట్ ద్వారా అయినా మీరు పంపించవచ్చు అన్నమాట. ఏ అడ్రస్కి పంపించాలి పోస్ట్ ద్వారా అంటే ద డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ న్యూస్, రీజనల్ న్యూస్ యూనిట్, దూరదర్శన్ కేంద్ర, రామనాథపూర్, హైదరాబాద్, తెలంగాణ 50013. ఈ యొక్క అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించవచ్చు, లేదా ఈ అడ్రస్లో డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ అనేవి తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఏమేమి మనం అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఏమేమి పెట్టాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ డాక్యుమెంట్స్ అని 7 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జిరాక్స్ కాపీస్ అనేవి పెట్టాలి. ఒరిజినల్ ఏవైనా ఉంటే అవి కూడా పెట్టాల్సి ఉంటుంది. ఒరిజినల్ అంటే ఏవైతే మీకు జిరాక్స్ కాపీసే పెట్టండి మ్యాక్సిమం, ఓకే. సో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మీరు ఒరిజినల్ కాపీస్ పెట్టవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ బై హ్యాండ్ కానీ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 15 డిసెంబర్ 2025 లోపు అప్లికేషన్స్ అనేవి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో దీనికి కూడా మీ పీడిఎఫ్ ఫైల్స్ అనేవి వాళ్ళకి సెండ్ చేయవచ్చు అనమాట. అంటే అలాగే గూగుల్ ఫామ్ లింక్ ద్వారా కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకి అన్ని ఆప్షన్స్ ఇచ్చారండి. బై పోస్ట్ ద్వారా అప్లై చేయవచ్చు, డైరెక్ట్గా మనం వెళ్ళి అక్కడికి అప్లికేషన్స్ ఇవ్వవచ్చు, గూగుల్ ఫామ్ ద్వారా అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా ఈమెయిల్ ఐడి కన్నా మనము డాక్యుమెంట్స్ అనేవి సెండ్ చేయొచ్చు. ఈ మొత్తం ఇన్ని ఆప్షన్స్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. 15 డిసెంబర్ 2025 లోపు మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.